మేడారంలో జోరుగా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. 250 కోట్లతో మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠాపనలు చేపట్టింది. ఈ ఏడాది మహా గొప్ప జాతరగా చేస్తామంటోన్న మేడారం ఈవో వీరస్వామితో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేడారం జాతర అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని ముందుకెళ్తుంది. అయితే ఇవాళ జనవరి 5వ తారీఖు వరకే అన్ని కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పేసి కొండ సురేఖ కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు. వర్కులు చాలా అతి వేగంగా జరుగుతున్నాయి. మనతో ఈవో గారు ఉన్నారు, ఆయన నాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? మరి ఈ జనవరి 5 వరకు ఇస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పారు, అది సాధ్యమవుతుందా? ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి? అందరికీ నమస్కారం అండి. సమ్మక్క సారలమ్మ జాతర మహాజాతర సంబంధించి భక్తులు రావటం కూడా జరుగుతున్నది. మినిస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ పనులు అయితే డే అండ్ నైట్ కూడా జరుగుతున్నాయండి. మ్యాక్సిమం 5 కల్లా పూర్తి చేయడానికి రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరైతే కాంట్రాక్టర్ వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి దగ్గరగా రోజు ఇక్కడే ఉండి పరిశీలిస్తూ ఆ రోజు కల్లా కంప్లీట్ చేయడానికి కూడా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా వేగంగా జరుగుతున్నాయి? అయితే ఇవాళ ముందస్తు దర్శనాల కోసం వస్తున్నారు వాళ్ళంతా కూడా కాస్త అంటే ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిందే. వీరస్వామి గారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా వాటికి ప్రయారిటిస్తున్నారు? గతంలో ఉన్నటువంటి ప్రాకార మండపం తీసేసి అది బ్రిక్స్తో కట్టిందండి. దాని స్థానంలో రాతి కట్టడాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా 8 ఆర్చ్ గేట్లు, క్యూ లైన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో లేని విధంగా భక్తులకి ఎట్ ఏ టైం 10,000 మంది దర్శనం చేసుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించేసి చేస్తుంది. కొంత క్యూ లైన్లు లేకపోవడం వల్ల కొంత భక్తులు ఇదవుతున్నారు. ఈ 2-3 రోజులు అవి కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు గురి కాకుండా ఉండేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ముందస్తుగా చూస్తే ఇప్పుడు 3 రోజులకైతే వరుసగా బంద్ చేయబట్టి, స్కూల్స్కి బంద్ చేయబట్టి వరుసగా భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా ఉంది? అంటే మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ సమ్మక్క దేవత దగ్గర బుధవారం, శుక్రవారం, ఆదివారం వస్తుంటారండి. ఇయర్ ఎండింగ్ ప్లస్ హాలిడేస్ ఉండటం వల్ల కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావటం వల్ల కొంచెం ఇది క్రౌడ్ ఎక్కువగా పెరిగిందని మేము భావిస్తున్నాము. సాయంత్రానికి అయితే అంటే ఓన్లీ అది 2-3 అవర్స్ అంటే 2 o'clock వరకే కొంచెం ఎక్కువ ఉంటున్నారు. మళ్ళీ ఈవినింగ్ టైంకి కొంచెం ఫ్రీగానే దర్శనం అవుతుందండి. ఎక్కువ సెలవులు ఎక్కువ ఉండటం వల్ల, ఇయర్ ఎండింగ్ అవ్వటం వల్ల ఇంత ఒకేసారి భక్తులు రావడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉంటే మానిటరింగ్ చేస్తూ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. చూసిన మొత్తానికైతే అధికారులు దగ్గర ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీగా వస్తున్న భక్తులకి ఇయర్ ఎండింగ్ అండ్ హాలిడేస్ రావడం వల్ల భారీగా వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మంచి దర్శనం జరిగేందుకోసం వసతులు అయితే కల్పిస్తున్నామని చెప్పి మనతో ఈవో వీరస్వామి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేంద్ర, HM TV, వరంగల్.